హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇప్పుడు నేను మీకు చూపించబోయే ఐడియా చాలా తక్కువ కాస్ట్ అయిపోతుంది అండ్ చాలా యూనిక్గా కూడా ఉంటుంది. దానికోసం మీరు ఏదైనా రఫ్ నోట్ బుక్ తీసుకోండి. సింగిల్ రూల్ అయితే చాలా ఈజీగా ఉంటుంది. ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా మధ్యలో పేజ్ ఉంది కదా, దాన్ని తీసేసుకోండి, బయటికి తీసేసేయండి. ఆ తర్వాత ఎందుకు మధ్యలో పేజ్ అంటే మనకి కట్ చేసుకోవడానికి బాగుంటుందని. సో అక్కడ సింగిల్ రూల్ అయితే లైన్స్ కనిపిస్తున్నాయి కదా, ఆ లైన్స్ అన్నిటినీ కూడా నీట్గా ఒక్కొక్క దాని కింద కట్ చేసుకోండి. మనకి ఇక్కడ 3 కావాలి. సో ఆ 3 పేపర్ పార్ట్స్ని కూడా ఎండింగ్లో ఇట్లా నేను చూపిస్తున్న విధంగా గమ్ రాసేసుకొని ఆ మూడింటిని అంటించేసుకోండి. ఇప్పుడు ఒక ఎడ్జ్లో ఇట్లా జస్ట్ గమ్ రాసుకొని వాటిని రోల్ చేయడం స్టార్ట్ చేయండి. ఇలా రోల్ చేస్తూ ఉంటే ఏమవుతుందంటే అది ఒక బీడ్ లాగా ఫామ్ అవుతుంది. అండ్ లెఫ్ట్ సైడ్ మీరు చూస్తున్న పిక్స్ అన్నిటికి సంబంధించిన వీడియోస్ అన్నీ కూడా వేస్ట్ ఐటమ్స్తో చేసినవే, లో కాస్ట్తో అయిపోయేవే. సో ఆ వీడియోస్ అన్నీ కూడా నేను కింద డిస్క్రిప్షన్ బాక్స్లో విడివిడిగా లింక్స్ అన్నీ ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్. మీరు అవి తప్పకుండా వాచ్ చేయండి, మీకు మనీ సేవ్ అయ్యే ఐడియాస్ అందులో చాలా ఉంటాయి. సో ఇక్కడ మనం బీడ్ లాగా ప్రిపేర్ చేసుకున్నాం కదా, మధ్యలో హోల్ ఉంది కదా. సో ఏం చేయాలంటే ఇట్లాంటివి ఒక 4 or 7 ప్రిపేర్ చేసుకోండి. ఎందుకంటే నేను ఇక్కడ రాఖీ ప్రిపేర్ చేయబోతున్నాను కాబట్టి 7 అయితే బ్రదర్ అని రాసుకోవచ్చు, 4 అయితే భాయ్. ఓకే, అంటే మీనింగ్ బ్రదరే కదా, నేను అన్న అని రాద్దాం అనుకుంటున్నాను. అన్న కూడా బ్రదరే. సో ఇక్కడ ఫస్ట్ BHAI బాయ్ అని రాస్తున్నాను. అంటే ఒకే రాఖీలో నేను 2 డిఫరెంట్ లాంగ్వేజెస్ని యూజ్ చేస్తున్నాను, హిందీ అలాగే తెలుగు. ఇంకా మీరు మీకు నచ్చిన వర్డ్స్ ఏమైనా రాసుకోవచ్చు, లేదా మీ బ్రదర్ నేమ్ మెన్షన్ చేసుకోవచ్చు. ఓకేనా, మీకు నచ్చిన ఐడియాని మీరు ఇంప్లిమెంట్ చేసుకోండి. సో ఇదంతా కూడా మనకి చాలా అంటే చాలా తక్కువ కాస్ట్ అయిపోతుంది. ఓల్డ్ నోట్బుక్స్ ఉంటాయి కదా, ఆ నోట్బుక్ పేపర్స్ తీసుకుంటే అసలు మనకి లో కాస్ట్ అనమాట. ఇంకా బీడ్స్ కూడా మన డ్రెస్సెస్కి ఊడిపోతుంటాయి, సో వాటిని యూజ్ చేసుకోవచ్చు. ఎలా అనిపించింది ఫ్రెండ్స్ మీకు ఈ ఐడియా? మీరు కూడా ట్రై చేయండి. ఈ రాఖీ ఫెస్టివల్కి మీరు కూడా ఇట్లా మీ బ్రదర్ని సర్ప్రైజ్ చేయండి మీ హ్యాండ్మేడ్ ఐటమ్స్తో. సో ఈ రాఖీ అయితే కంప్లీట్ అయిపోయింది, చాలా లో కాస్ట్, అలాగే బ్యూటిఫుల్గా ఇన్నోవేటివ్గా అనిపిస్తుంది. బాయ్ అని ఉంది, అలానే ఇంకో సైడ్ వచ్చేసి అన్న అని కూడా ఉంది. సో ఇవి స్క్రోల్ అయినా కూడా మంచి లుక్ అయితే వస్తుంది. ఓకేనా ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో నాకు కింద లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. సబ్స్క్రైబ్ చేసుకున్న వెంటనే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే మీకు ఇన్స్టాంట్గా నోటిఫికేషన్స్ అనేవి వస్తాయి ఎప్పుడు నేను వీడియో అప్లోడ్ చేస్తే అప్పుడు. సో ఇవే కాదు, ఇంకా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ రాఖీస్ వీడియోస్ అన్నిటిని కూడా నేను కింద డిస్క్రిప్షన్లో వాటి లింక్స్ అయితే ఇచ్చాను. సో వాటిని కూడా మీరు కంపల్సరీగా చూడండి, ఎందుకంటే అవన్నీ కూడా మనీ సేవింగ్ ఐడియాసే. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, బాయ్.